హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. టిటిడి కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 88548888. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. తెనాలిలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు వైకుంఠపురం దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించే విధంగా ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. 6వ తారీఖు బుధవారం నుండి 12వ తేదీ వరకు కూడా ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాల నిర్వహణ చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఆలయ సహాయ కమిషనర్ అనుపమ ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వారం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రతిరోజు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఇందుకు సంబంధించి ఎంతమంది భక్తులు వచ్చే అంచనా వేస్తూ ఉన్నారు, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనతో పాటు సహాయ కమిషనర్ అనుపమ గారు ఉన్నారు. మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎల్లుండి నుంచి అంటే 6వ తేదీ నుంచి జరగబోతూ ఉన్నాయి. వారం రోజుల పాటు ఎట్లా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఎంతమంది భక్తులు వచ్చే విధంగా కూడా జరుగుతూ ఉన్నాయి ఏర్పాట్లు? ఓం నమో వెంకటేశాయ. స్వామివారి బ్రహ్మోత్సవాలు 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరగనున్నాయండి. 6వ తారీఖు స్వామివారి పెళ్లి కుమార్ని చేయడంతో కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. 9వ తారీఖు జరిగే కళ్యాణోత్సవ కార్యక్రమానికి దాదాపు 8,000 వరకు భక్తులు రావచ్చని అంచనా. శనివారము, అందులోనూ శనివారం కావడం విశేషమైనది. శ్రవణ నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం కావున భక్తులు ఇంకా 10,000 వరకు కూడా రావచ్చని అంచనా అనుకుంటున్నాము. దానికి తగ్గట్ల ఏర్పాట్లు రెడీ చేయడం అవుతుంది. క్యూ లైన్లు కానీ, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉన్నాము. భక్తులకి ఆ రోజు అన్నదానం కూడా జరుగుతుంది కాబట్టి కళ్యాణానంతరము దానికి తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందండి. దీనికి తోడు ప్రసాదాలు, స్వామివారి ప్రసాదాలు వితరణ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసి ఉన్నాము. కళ్యాణోత్సవానికి హైగ్రీవాచారి గారి ప్రవచన కార్యక్రమం కూడా పెట్టించడం జరుగుతుంది. ఆయన కళ్యాణ వ్యాఖ్యాతగా కళ్యాణ ఘట్టాలన్నిటినీ వివరంగా వివరిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరపడానికి ఏర్పాట్లు చేసి ఉన్నాము. కళ్యాణానంతరం తర్వాత రోజు రథోత్సవం జరుగుతుందండి. అత్యంత వైభవంగా గ్రామోత్సవంలో భక్తులు కూడా పాల్గొంటారు. దానికి తగిన ఏర్పాట్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వారి నుండి కూడా సహకారానికి పోలీస్ బందోబస్తు నిమిత్తము మన డిపార్ట్మెంట్ పరంగా లెటర్లు పెట్టడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ ఏకాంత సేవతో స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమాలు ముగియనున్నాయి. మన దేవస్థానానికి సంబంధించి వైకుంఠపురం అంటే ఎంతో ప్రసిద్ధి చెందిన దేవస్థానం. భక్తులందరూ కూడా అనేక ప్రాంతాల నుంచి, మన తెనాలి ప్రాంతంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు వేలాది మంది వస్తూ ఉంటారు. భక్తులకు మీరు ఈ సందర్భంగా ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు? భక్తులు ఏంటంటే అండి, అందరు భక్తులకి ఎంతమంది భక్తులు వచ్చినా ఈసారి అరేంజ్మెంట్స్ జాగ్రత్తగా చేయదలుచుకున్నాము. ఒకళ్ళు నెట్టుకోవడం కానీ, స్టాంప్ ప్యాడ్ జరిగే ప్రమాదం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి దర్శనము, కళ్యాణాన్ని కన్నులారా చూసి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. దానికి గాను మేము వాలంటీర్లని ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నాను. ప్రసాదాల విషయంలో దాదాపు ఒక 10,000 మంది వచ్చినప్పటికీ ప్రసాదాలు మరియు అన్నదాన వితరణ కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది దేవస్థానం తరపున. 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు వారం రోజుల పాటు ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా 9వ తేదీ శనివారం స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఆ రోజు శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దాదాపు 10,000 మంది వస్తారని అంచనా వేస్తా ఉన్నాం. వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తొక్కిసలాటలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సహాయ కమిషనర్ అనుపమ చెప్తా ఉన్నారు. అట్లాగే 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అంటే వారం రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దేవస్థానంలో. స్వామివారికి ప్రతిరోజు ఏమేమి కైంకర్యాలు జరుగుతాయి, ఏ విధంగా ప్రారంభమయ్యి ఏ విధంగా ముగుస్తాయి అనేది మనతో పాటు అర్చకులు, ప్రధాన ఆలయ అర్చకులు రవికుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామివారికి సంబంధించి ఈ వారం రోజుల పాటు ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారండి? ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా అసిస్టెంట్ కమిషనర్ గారు అయినటువంటి అనుపమ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. చాలా చక్కగా నిర్వహిస్తారు. ఇదివరకు కూడా చేస్తున్నారు గతంలో కూడా. అయితే ఇప్పుడు రేపు 6వ తారీఖు ఉదయం 9-10 మధ్యలో స్వామివారిని పెళ్లి కొడుకుని చేస్తాము. తదుపరి సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది, విశేష పొద్దు. నెక్స్ట్ డే చిన్న శేషవాహనంతో
గ్రామోత్సవాలు జరుగుతుంటాయి. అలాగే 9వ తారీఖు మాకు ముఖ్యం, శనివారం అయింది, పైగా స్వామివారి జన్మ నక్షత్రం కావడంతో భక్తులు విరివిగా వస్తారని అంచనా వేస్తున్నారు మా అధికారులు కూడాను. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లన్నీ కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. వారికి ఉదయం పూట ఉచిత ప్రసాదం ఎట్లా ఉంటుంది, సాయంత్రం కళ్యాణ అనంతరం కూడా వచ్చిన భక్తులందరికీ కూడా భోజన వసతి ఆమె ఏర్పాటు చేస్తున్నారు. కళ్యాణం తదనంతరం ఉదయం గరుడు సేవ గ్రామోత్సవం ఘనంగా చేస్తారు. సాయంత్రం రథోత్సవం ఉంటుంది అదే రోజున నైటు. దానికి కూడా వివిధ కార్యక్రమాలు పెట్టి అన్నీ సెట్ చేసి ఉన్నారు మేడం గారు అంతా కూడాను. అది ఘనంగా చేస్తారు. 10వ తారీఖు ఇక శయనోత్సవాన్ని ఉంటాయి. 11వ తారీఖున ధ్వజ అవరోహణ కార్యక్రమం ఉంటుంది. 12 ఏకాంత సేవతోటి కార్యక్రమం ములుకొస్తాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల యొక్క సహకారంతో మేడం గారి యొక్క దీంతో అన్నీ కూడా జరుగుతున్నాయి. భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిన కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. మొత్తంగా చూసుకుంటే కనుక 9వ తేదీ ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎంతో కీలకమైన 9వ తేదీ శనివారం రావడంతో ఆ రోజునే స్వామివారి కళ్యాణోత్సవం జరగబోతా ఉంది. ఆ రోజు ఉదయం నుండి కూడా స్వామివారి కళ్యాణోత్సవానికి భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. స్వామివారి కళ్యాణానికి 10,000 మంది వరకు వస్తారని అంచనా వేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా మధ్యాహ్నం నుంచి స్వామివారి అన్నప్రసాద పంపిణీ కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ప్రత్యేకంగా వాలంటీర్ల సహాయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రతిరోజు స్వామివారికి సంబంధించి ఉదయం సాయంత్రం వేళలో గ్రామోత్సవాలు కూడా జరగబోతా ఉన్నాయి. వైకుంఠపురం దేవస్థానం అంటే ఎంతో ప్రసిద్ధి చెందినదిగా గుర్తింపు పొందింది, ప్రసిద్ధి చెందిన ఆలయంగా కూడా ఉంది. ఈ నేపథ్యంలో తెనాలి పట్టణం పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి ఆలయానికి వచ్చి ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తరించాలని చెప్పినైతే ఆలయ అధికారులు కోరుతా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదెల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 88548888